ఉద్యానం తే పురుషనావయానం జీవతుం తే దక్షతాతిం కృణోమి ఆహీరోహిమమృతం సుఖం రథమధ జిర్విర్విధమా. భావార్థం, ఎవరు దైవేచ్ఛా గురువుల శిక్షణను అంగీకరించి కష్టాలలో కూడా ముందుకు వెళ్లతూ ఉంటారో వారికి సమాజలా ఘోరవం ప్రశంస లభిస్తుంది. జీవిత మార్గంలో ఇబ్బందులు తొలగించుకుంటూ ఎల్లప్పుడూ తన యొక్క సమాజం యొక్క ఉన్నతికి పనిచేయుట మన ముఖ్య కర్తవ్యంగా పరమాత్మ నిర్ధారించాడు. మనమెప్పుడూ నిరాశ చెందనక్కర్లేదు. ఎందుకంటే మన కృషిలో సహకరించుటకు పరమేశ్వరుడు స్వయంగా ప్రతిసారి సిద్ధంగా ఉంటాడు. మనం కేవలం పురుషార్థం చెయ్యవలసి ఉన్నది. భగవంతుడు ఎప్పుడూ మన పతనం కోరుకోడు. మనమే స్వయంగా దుష్ప్రవృత్తుల వలలో చిక్కకుని మన పతనాన్ని మనమే కొనితెచ్చుకుంటున్నాము. ఆయన మన జీవితాన్ని ఎంత ప్రాణవంతమో శక్తివంతం చేస్తాడంటే దాని తేజస్సు ముందు సమస్త ప్రపంచం తలవంచుతుంది. మనం మన ఆత్మ శరీరాల శక్తిని ఎంతగా గుర్తించితే అంత మంచిది. ఎక్కువ మంది వ్యక్తులు తమ ఆత్మశక్తిని గుర్తించరు. తమ శరీరమే సర్వస్వంగా భావించి దాని సేవలోనే తమను తరింపచేసుకుంటున్నారు. దీనివలన అసంఖ్యాక శారీరక మానసిక వికారాలు ఉత్పన్నమవుతాయి. రణకషాయ కల్మషాల దుర్గంధంతో పూర్తిగా నిండిపోతుంది. ఈ శరీరం ఆత్మ యొక్క వాహనం మాత్రమేనని వారు మరచిపోతారు. ఎవరు శరీరాన్ని ఆత్మమీద పెత్తనం చేయనిస్తారో వారి ఆత్మ ప్రకాశం బయటికి రాలేక ప్రగతిలో సహాయపడదు. కాని ఎవరి ఆత్మ శరీరరూపకురాన్ని కల్లెల్లాగి పట్టగలుగుతుందో అతడు ఉత్తరోత్తర ఆత్మవికాస సోపానాల దిరోహించి ఉన్నత శిఖరం చేరుకోగలడు. అటువంటి మనుషుల ప్రాణబలము దినదినము పెరుగుతూ పూర్ణ వికాసం చెందుతుంది. తన జ్ఞానము అనుభవంతో సమాజాన్ని సంస్కారవంతము చేయుటనో సహాయం చేయగలుగుతారు. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం వికసిస్తుంది. జీవన మార్గంలో చికాకులు వస్తూనే ఉంటాయి. అన్ని మన ఇష్టప్రకారమే జరగవు. అటువంటి గడ్డు పరిస్థితులను సఫలతాపూర్వకంగా ఎదుర్కొనే సామర్థ్యం మన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా చేస్తుంది. దానివలన అంతటా గౌరవం, ప్రశంస ప్రాప్తిస్తుంది. ఆత్మబలం ప్రాణశక్తికి పరీక్ష వంటిది. పరమాత్మ ఇచ్ఛవలననే ఈ ఆటంకాలు మన దారిలో వస్తాయి. మనలను సుషుప్తావస్థ నుండి మేల్కొలిపి ఆత్మోన్నతికి ప్రేరేపిస్తాయి. పరమపిత పరమేశ్వరుడు ఎంతో దయాళువు. ఆయన కృప తన ప్రియపుత్రులపై అనంతంగా వర్షిస్తుంటుంది. జీవితంలో కష్టాలు వస్తాయి, తర్వాత అవే వరాలుగా రూపుంతాయి. పూర్వపాప కర్మలకు శిక్షణ రూపంలో ఇవి మనుష్యునికి ప్రాయశ్చిత్తం చేసుకునే ఒక అవకాశమిస్తాయి. అతని ఆత్మబలం బంగారం వలె మెరవటానికి ఇవి ఒక కొలిమి యొక్క పాత్ర వహిస్తుంది. ఎవరో ఈ సంకట పరిస్థితులలో హతాశులు కారో, ఇతరులకు తగిన ప్రోత్సాహమిస్తారో వారే నిజమైన బ్రాహ్మణులు.